అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం మనం ఎందుకు విజనరీగా ఉండాలి అనే కాన్సెప్ట్లో మనిషికి గర్వం లేదా ప్రౌడ్నెస్ లేదా ఐహాండ్నెస్ ఏదైనా అనివ్వండి, ఇలాంటి దుర్గుణాలు ఉన్నప్పుడు తను ఎంత ధనవంతుడైనా ఎంత పెద్ద మహాజ్ఞానైనా చివరికి తన జీవితం ఎంత ట్రాజడీగా ముగిస్తుందో ఈ వీడియోలో మనం చర్చిద్దాం. దానికి ఒక కేస్ స్టడీ కూడా తీసుకుందాం. ఆయన ఎవరు అంటే మనకి అమెరికాలో 1930 దశకాల్లో ఒక పెద్ద వ్యాపారవేత్త, ఇంకా చెప్పాలంటే పెద్ద సినిమా ప్రొడ్యూసర్, రాబర్ట్ హ్యూజ్ అంటారు. ఈయన 1930 దశకాల్లో తెలియని వాడంటూ లేరు. ఎందుకంటే అమెరికాలో అప్పుడప్పుడే ధనవంతుల ఐహాండ్నెస్ లేదా ధనవంతులు అనేవాళ్ళు అమెరికాలో పుట్టుకొస్తూ ఉన్నారు. అంటే వ్యాపార రంగాన్ని విస్తరించడం అనండి, లేదా పరిశ్రమలు భారీగా పెట్టి ప్రజలని ఇతర దేశాల నుంచి వలస జీవుల్ని తీసుకొచ్చి అమెరికాలో ఆ పరిశ్రమల్లో పనులు కుదర్చడం కానివ్వండి, ఇవన్నీ అప్పుడు జరుగుతూ ఉన్నాయి. అంటే అమెరికా ఒక దశ నుండి మరొక దశకి, అంటే యంత్రాల దశకి, ఇంకా చెప్పాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థ దశకి ఎదుగుతున్న రోజులు అవి. సో ఆ రోజుల్లో ధనికులు కొద్ది మొత్తంలో ఉన్నా కానీ పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించేవారు. ఈ భారతదేశం, ఆఫ్రికా ఇలాంటి పేద దేశాల నుంచి ప్రజల్ని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ పరిశ్రమల్లో పనిచేయించుకొని తక్కువ జీతాలు ఇస్తూ చాలని బతుకులుగా ఈడ్చుతూ లేదా వాళ్ళని హింసిస్తూ ఉండేవారు. సరే, అలా కాకపోయినా ఇప్పుడు మనం చర్చించే ఒక వ్యక్తి ఎవరంటే ఈ రాబర్ట్ హ్యూజ్ అనే వ్యక్తి 1930 దశకాల్లో అమెరికాలో చాలా గొప్ప వ్యాపారవేత్త. ఎంత పెద్ద వ్యాపారవేత్త అంటే కొన్ని దీవులనే కొనేసేటువంటి డబ్బున్న వ్యాపారవేత్త. అంటే లాటిన్ అమెరికా దేశాల నుంచి ప్రజల్ని లేదా లాటిన్ అమెరికా దేశాల్లో చాలా దీవుల్ని కొనుగోలు చేసేటువంటి శక్తి ఉన్నటువంటి ఒక పెద్ద వ్యాపారవేత్త ఈ రాబర్ట్ హ్యూజ్. అయితే తన జీవితంలో ఎంతో పెద్ద వ్యాపారాలు చేసినా, ఎంత పెద్ద పెద్ద సెలబ్రిటీలను కలిసినా చివరికి తన జీవితం మాత్రం ట్రాజడీగా ఎండ్ అయిపోయింది. ఎందుకు అంటే అదే ఈరోజు మనం చర్చించే అంశం. ఒక మనిషి ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా గర్వం కానీ, ఇగోనెస్ కానీ, లేకపోతే ఈ ప్రౌడ్ ఫీలింగ్స్ కానీ ఇవన్నీ మనిషికి వచ్చినప్పుడు, అహంభావం ఎత్తికెక్కినప్పుడు, నేనే గొప్ప, నేనే సుప్రీం అనుకున్నప్పుడు తన జీవితం ట్రాజడీ ఎండ్గా ఎలా ముగుస్తుందో ఈ వీడియోలో చర్చిద్దాం, ఈయన కేస్ స్టడీగా. సరే, చెప్పాను కదా, ఈయన ఒక పెద్ద వ్యాపారవేత్త, పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇంజనీరింగ్ రంగంలో ఈయన చాలా పెద్ద తన వ్యాపారాన్ని విస్తరించాడు. ఇంతేకాకుండా విమానాలు తయారు చేసే కంపెనీని ఎస్టాబ్లిష్ చేశాడు. అదేవిధంగా హాలీవుడ్లో చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశాడు. ఇలా అసలు తన దగ్గర ఎంత డబ్బు ఉందో తనకే తెలియనటువంటి స్థితిలో ఉన్నాడు. అంటే అమెరికాలో అత్యంత ధనవంతుల లిస్టులో ఉండి అమెరికాని శాసించే ఒక వ్యక్తిగా ఎదిగాడు. అయితే ఏమైందంటే ఈ అబ్సెసివ్ డిజార్డర్ అంటే మనకి చూడండి, ఒక విషయం గురించి పదే పదే ఆలోచించటం, పదే పదే ఆలోచిస్తూ ఇతరులను నిర్లక్ష్యం చేయటం ఈ అబ్సెసివ్ డిజార్డర్ అంటారు. మామూలుగా ఓసిడి అంటారు. అంటే ఏంటి అని అంటే ఒక విషయాన్ని పదే పదే ఆలోచించటం, లేదా మీరు ఈ విషయం పట్ల తీవ్రంగా ఆలోచిస్తున్నారండి, మీరు ఈ విషయాన్ని ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదంటే వాళ్ళని వెళ్ళిపోమంటాం, వాళ్ళ మీద ఫైర్ చేయటం, నువ్వేంటి నాకు చెప్పేది అంటాం. ఇలా డబ్బు తనతో వచ్చినప్పుడు, డబ్బు విపరీతంగా వచ్చినప్పుడు తన చుట్టూ ఉండే స్నేహితులను అనుమానించటం, తన చుట్టూ ఉండే బంధువుల్ని అవమానించటం, ఈ రకంగా చేస్తూ ఉన్నాడు. అంటే ఏంటి అని అంటే డబ్బు బాగా వచ్చేసింది, కానీ ఈ డబ్బుని ఎవరు దొంగిలించుకెళ్తారో అనేది ఒక భయం. అంతేకాకుండా నిజంగా శత్రువులు ఎవరైనా ఉంటే, లేదా నీ పెరుగుదలనో నీ ఉన్నతినో వ్యతిరేకిస్తూ ఉంటే వాళ్ళని దూరం పెట్టడం తప్పులేదు. కానీ సొంత కుటుంబ సభ్యుల్ని లేదా నీకు మంచి సలహాలించే మిత్రుల్ని, వీరందరినీ కూడా దూరం పెట్టడం దుర్మార్గం. ఈ రాబర్ట్ హ్యూజ్ ఏం చేశాడు అంటే ఒక విషయాన్ని పదే పదే ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏంటి, నాకు ఇంత డబ్బు ఉంది, మరి ఈ డబ్బుని ఎవరైనా దొంగిలించేస్తారా, లేకపోతే నన్ను ఏమైనా చంపేస్తారా అంటే ఒక ఇన్సెక్యూర్ భావనకు వెళ్ళిపోయి అది కాస్త ఒక గర్వంగా, అది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అంటే ఒక స్థాయికి వచ్చేపాటికి తన ఆలోచనలు మొత్తం డబ్బు చుట్టూనే తిరగడం మొదలుపెట్టింది. అంటే ఊరికే రెబల్నెస్, ఐహ్యాండ్నెస్, ఎవరి మీద పడితే వాళ్ళని అరవటం, రెబల్గా ప్రవర్తించటం, విచక్షణ లేకుండా
ఎవరిని పడితే వారి నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటడం, ఇట్లా చేస్తూ ఉన్నాడు. సాధారణంగా ఏంటంటే చాలామంది ఇంజనీర్లు ఆయన దగ్గర పనిచేసే పెద్ద పెద్ద పొజిషన్లో ఉండేవాళ్ళు అందరూ కూడా, సార్ మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు, కాబట్టి మీరు కొంత ఈ అబ్సెసివ్ డిజార్డర్లో ఉన్నట్టున్నారు, కొంచెం డాక్టర్ని మెడికేషన్ తీసుకోండి అంటే అతను వినేవాడు కాదు. అంతేకాకుండా తన డబ్బును ఎవరైనా దొంగలిస్తారేమోననే భయంతో ఒక రెబల్ నేచర్ క్రియేట్ చేసేసుకున్నాడు. అంటే ఎవరిని దగ్గరికి రానివ్వకపోవడం, వచ్చినా సరే వాళ్ళని తిట్టడం, తను ఒక సుప్రీం లాగా తన దగ్గర ఉన్న అత్యంత విలువైన ఉంది, ప్రపంచంలో ఎక్కడా లేని విలువైంది నా దగ్గరే ఉందన్నట్టు ఫీల్ అవటం. వాస్తవానికండి సమాజంలో ఇలాంటి మనుషులు మనం చూస్తూ ఉంటాం. వాడి దగ్గర ఒక 100 కోట్లో ఒక 200 కోట్లో ఉంటే ఇలాంటి బిహేవియర్ వచ్చేస్తుంది. ఈ అబ్సెసివ్ బిహేవియర్ ఏంటి అని అంటే పదే పదే ఆలోచించడంతో పాటు వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని ఎవరైనా దొంగిలిస్తారన్న దాంతో ఒక రెబల్ నేచర్కి డెవలప్ చేసుకుంటారు. ఈ రెబల్ నేచర్ ఎలా ఉంటుంది అంటే ఊరికే వారి మీద విమర్శించడం, ఊరికే వారిని తిట్టడం, ఊరికే కోప్పడటం, తన చుట్టూ ఉండే మిత్రుల మీద అరవటం, తన హై హ్యాండ్నెస్ని చూపించటం. వాడు ఏం ఫీల్ అవుతాడంటే ప్రపంచంలో తన దగ్గర చాలా అత్యున్నతమైంది ఉంది అని ఫీల్ అవుతాడు. వాస్తవానికి ఈ ప్రపంచంలో ఈ 7 ఖండాలలో ఈ 5 మహాసముద్రాల్లో నువ్వెంత పిపీలకమే కదా. కానీ అది ఆలోచించడాడు. వాడు ఏం ఆలోచిస్తా అంటే ఇది నా దగ్గర చాలా విలువైందని ఆలోచిస్తాడు. కానీ వాస్తవానికి ఏ మనిషి దగ్గర, ఈవెన్ అదాని అంబానీల దగ్గర కూడా ప్రపంచాన్ని కొనేసేంత డబ్బు ఉండదు కదా. అఫ్కోర్స్ ధనవంతులు అయి ఉండొచ్చు, కానీ ఈ ప్రపంచాన్ని మొత్తం కొనేసే డబ్బులు ఎవరి దగ్గర ఉండవు కదా. కానీ వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఈ డబ్బు మేమే సుప్రీం, మా దగ్గర ఉన్నదే అత్యంత విలువైంది, ఎదుటి వాళ్ళ దగ్గర ఉంది విలువైంది కాదు అని ఆలోచించే నేచర్లో ఉంటారు. ఈ నేచర్ నుంచే ఈగో డెవలప్ అవుతుంది. మంచి వాళ్ళు ఏదైనా సలహాలు చెప్తున్నా, ఏంటి నువ్వు నాకు చెప్పేది, నేనే చాలా తెలివైన వాడిని, ఎందుకంటే నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేనే తెలివైన వాడిని. డబ్బున్న వాళ్ళందరూ తెలివైన అయిపోతారా? నిజంగా డబ్బున్న వాళ్ళైనా అందరూ కూడా తెలివైన వాళ్ళు అయితే ఈ ప్రపంచంలో ఆవిష్కరణలన్నీ డబ్బున్న వాళ్ళే చేయాలి. థామస్ ఎల్వా ఎడిసన్ బల్బ్ కనుగొన్నాడు, ఆయన అత్యంత ధనికుడేం కాదు. మేడం క్యూరీ నోబెల్ బహుమతి తీసుకుంది, సర్ సివి రామన్, అబ్దుల్ కలాం, వీళ్ళందరూ కూడా ధనికులేం కాదు, చాలా పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, ప్రపంచ మానవాళికి ఉపయోగపడిన వ్యక్తులు. ఓకే, కాబట్టి నిజంగా డబ్బున్న వాళ్ళే అన్నీ చేసేస్తారు అంటే మరి ఇవన్నీ కూడా చేసేయాలి కదా. కాబట్టి డబ్బున్న వాడితో ఏమీ అవ్వదు. అంటే కొంతవరకు డబ్బు కొంత నడిపిస్తుంది మనల్ని. డబ్బు చాలా అవసరం మనిషి జీవితంలో. అది ఎంతవరకు అంటే మనకు మనం విలువించుకునేంత వరకు. అదేవిధంగా మనం ఆ డబ్బుతో ఎంతో కొంత కుటుంబ సభ్యులకు కానీ లేకపోతే మనం అనుకున్న వాళ్ళకి కానీ ప్రోత్సహిస్తూ నలుగురిని మనం కాపాడుకుంటూ వెళ్తే మనం చనిపోయిన తర్వాత నలుగురు మోస్తారు, లేకపోతే ఇంతే అని చెప్పి వదిలేస్తారు. సో ఏది ఏమైనప్పటికీ కానీ ఈ రాబర్ట్ హ్యూజ్ అనే వ్యక్తిలో ఈ రకమైనటువంటి అత్యంత భయంకరమైన ఆలోచనలు తలెత్తినాయి. ఇంత డబ్బు ఉండేసరికి ఒక హై హ్యాండ్నెస్, రూడ్ బిహేవియరు, ఇలాంటివన్నీ వచ్చేసినాయి. మనం కూడా చూస్తూ ఉంటాం డైలీ లైఫ్లో చాలామంది చాలా కొంచెం డబ్బులు ఉన్నా సరే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారంటే పుట్టుకతోనే 5 స్టార్ హోటల్లో పుట్టినట్టు. ఓకే, ఏ చిన్నది కంఫర్ట్ తగ్గినా సరే విరుచుకుపడటం. ఫర్ ఎగ్జాంపుల్ అందరం కలిసి ఏదైనా పిక్నిక్ వెళ్ళాం అనుకోండి, అక్కడ ఏసీ రూమ్ లేదనుకోండి, ఈ 10 మందిలో 9 మంది సర్దుకుంటారు. ఈ ఓసిడి ఉన్నోడో లేకపోతే తనకు తాను సుప్రీం అనుకునేవాడు వాడు సర్దుకోకపోగా ఈ 9 మంది మీద, అక్కడ మేనేజర్ల మీద, ఆ హోటల్ సిబ్బందుల మీద హడావుడి చేస్తూ అరుస్తూ తన ఈగోని ప్రదర్శిస్తూ ఉంటారనమాట. లేకపోతే వీటితో వచ్చిన కంపెనీతో, లేకపోతే వీళ్ళని తీసుకొచ్చిన భర్త మీదో, ఎవరి మీద పడితే వాళ్ళని అరుస్తూ ఉంటారు. ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు నువ్వు, ఇలాంటి హోటల్స్కి ఎందుకు తీసుకొచ్చావు, ఒక ఓర్చుకునే తత్వం లేకపోవటం, సర్దుకుపోయే గుణం లేకపోవడం. ఇలాంటి వ్యక్తులందరూ కూడా వీళ్ళ దగ్గర డబ్బున్నా, మరికొంతమంది వ్యక్తులు ఉంటారు డబ్బుని హడావుడి చేస్తే అదొక అందం, డబ్బు లేకపోయినా కూడా హడావుడి చేస్తూ ఉంటారు కొంతమంది బ్యాచ్ ఇట్లాగా. సో ఇలాంటి వాళ్ళందరికీ ఏంటంటే ఈ ఓసిడి ప్రాబ్లమ్స్ అండి, అబ్సెసివ్ థింకింగ్, మేము సుప్రమసీ, మేము సుప్రీం. ఏం సుప్రీమో తెలియదు ఎవరికి. అంటే వాడి దగ్గర డబ్బు ఉందంటే ఎంతో కొంత డబ్బు ఉందని అనుకోవచ్చు, అది కూడా లేకుండా బిహేవ్ చేస్తారు అట్లా. మరి జ్ఞానవంతుల అంటే అది కాదు, పోనీ కెరియర్లో సక్సెస్ అయిన వాళ్ళ అంటే అది కాదు. సో అంటే ఇలాంటి నేచర్ ఎందుకు వస్తుంది అంటే ఈ రెబలియస్ నేచరు ఒక ఇన్సెక్యూరిటీ నుంచి డెవలప్ అవుతుంది. చిన్నప్పటి నుంచి వీళ్ళని ఎవరైనా క్వశ్చన్ చేస్తారేమో, లేకపోతే వాళ్ళలో ఏదైనా లోపాన్ని ప్రశ్నిస్తారేమో అనే ఒక నేచర్తో ముందే అటాకింగ్ నేచర్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు డబ్బు ఉందనుకోండి, ఈ డబ్బుని ఎలా కాపాడుకోవాలనే నేచర్లో ప్రతి వాడిని అనుమానించడం మొదలు పెడతారు. అసలు అనుమానించాల్సిన వాడిని అనుమానించకుండా ప్రతి వాడిని అనుమానించడం మొదలు పెడతారు, అటాకింగ్ నేచర్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలాంటి అబ్సెసివ్ బిహేవియర్ చాలా ప్రమాదకరం. ఇలాగే రాబర్ట్ హ్యూజ్ కూడా ఏం చేశాడు అంటే ప్రతి వాళ్ళని అనుమానించడం, బంధువులను రాణించకపోవడం, ఇలా చేసి చివరి జీవితాలు తన 70వ దశకంలో, తన 70 ఏళ్ల వయసులో తన చివరి జీవితంలో ఒక చిన్న హోటల్ రూమ్లో అనేక ట్యాబ్లెట్లు మింగుతూ, ఇంజక్షన్లు పొడుచుకుంటూ
తమ్నైల్లో పెట్టాను చూడండి, ఎలా మొదట ఎలా ఉన్నాడు, చివరి ఎలా ఉన్నాడు. అత్యంత ఘోరమైన నీచమైన చావు తీసుకున్నాడు ఆయన. సో ఎందుకు ఇదంతా జరిగింది అంటే తనను తాను ఎక్కువగా ఊహించుకోవడం, అదేవిధంగా గర్వానికి పోవటం, ఇతరులను తక్కువ చేయటం, ఇతర సలహాలని మంచి సలహాలను తీసుకోకపోవడం. మనిషికి జ్ఞానం అంటే ఏంటి, జ్ఞానం నాలెడ్జ్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటారు. అంటే నువ్వు ఏదైనా ఒక విషయం గురించి ఫ్యాక్ట్స్ని లేదా కొన్ని విషయాలను సంగ్రహిస్తే అది నాలెడ్జ్ అయ్యేది, విజ్డమ్ అవ్వదు. నాలెడ్జ్కి విజ్డమ్కి ఉన్న తేడా ఏంటి అని అంటే నువ్వు సంగ్రహించిన విషయాలు ఏవైతే ఉన్నావో, నువ్వు కలెక్ట్ చేసిన ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని విచక్షణతో వాడటం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక ఫోటోషాప్ డిజైనర్గా ఉన్నావు. ఫర్ ఎగ్జాంపుల్, ఫోటోషాప్లో చాలా అద్భుతంగా నువ్వు డిజైన్ చేస్తూ ఉంటావు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన కూడా ఫోటోషాప్లో చేస్తూ ఉంటాడు. ఈ ఫోటోషాప్ని ఎలా వాడాలో ఇతనికి తెలుసు, ఈ టూల్ని ఎలా వాడాలో ఇంకొక వ్యక్తికి తెలుసు. కానీ ఒక వ్యక్తి మాత్రం చాలా చాలా షైన్ అయ్యాడు, ఒక వ్యక్తి మాత్రం డౌన్లో ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే ఇద్దరికీ తెలిసిన విషయాలు ఇద్దరికీ తెలుసు, ఆ టూల్ని ఎలా ఉపయోగించాలో ఆ ఫ్యాక్ట్స్ ఏంటో అవన్నీ ఇద్దరికీ తెలుసు. కానీ ఒకటి మాత్రం ఎందుకు షైన్ అయ్యాడంటే వాడికి విజ్డమ్ ఉంది. తెలిసిన జ్ఞానాన్ని ఎవరి దగ్గర ప్రదర్శించాలో, ఎక్కడ ప్రదర్శించాలో, ఎంత మోతాదులో ప్రదర్శించాలో ఒకడికి మాత్రం తెలుసు. ఒకడికి మాత్రం తనకు తెలిసిన జ్ఞానాన్ని ఎవరి దగ్గర పడితే వారి దగ్గర, ఎంత మోతాదు లేకుండా ఎలా పడితే అట్లా, అంటే ఆ లౌకిక జ్ఞానం లేకుండా ఉండటం వలన అతను డౌన్లో ఉంటాడు. ఒక వ్యక్తి మాత్రం తన తెలిసిన జ్ఞానాన్ని చక్కగా మార్కెటింగ్ చేసుకొని గొప్ప వ్యక్తుల దగ్గర చూపించి ఆ జడ్జిమెంట్ చేసి అతను ఎదుగుతూ ఉంటాడు. సో నాలెడ్జ్కి విజ్డమ్కి తేడా అది. విజ్డమ్ అంటే ఏంటంటే విషయాలను సంగ్రహించడమే కాకుండా దాని ఇంప్లిమెంటేషన్లో కూడా స్కిల్నెస్ని చూపించడం, డెక్స్టరిటీ అంటారు. ఆ స్కిల్నెస్ని చూపించడం. వాడు జ్ఞానపరుడు. ఓకే, ఇది మంట కాలుతుంది, అది అందరికీ తెలుసు. కానీ ఈ మంటను ఉపయోగించి ఆ బంగారాన్ని కాల్చటం, దాన్ని ఒక వస్తువుగా చేర్చేవాడు విజ్డమ్ ఉన్నవాడు. ఈ మంటను ఉపయోగించి ఇల్లు కూల్చేవాడు అదనమాట. అది పరిస్థితి. అంటే ఒక వ్యక్తి తనకున్న గర్వంతో కానీ ఈ ప్రౌడ్నెస్తో కానీ తన జీవిత పతనావస్థలకి ఎలా చేరుకుంటారో చెప్పడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే మన రామాయణంలో రావణాసురుడి క్యారెక్టర్ తెలుసు, మహాజ్ఞాని. ఎంత జ్ఞాని అంటే ఈ ముల్లోకాలని పెకిలించేంత బలశాలి, బుద్ధిశాలి, అన్నీ ఉన్నాయి. కానీ ఒక చిన్న విషయం వలన, అంటే పరాయి స్త్రీని అపహరించడం వలన, అది ధర్మ కార్యాచరణ కోసం శ్రీరాముడు ఆయన్ని సంహరించడం దాకా తీసుకువెళ్ళిపోయింది. ఆయనకున్న ఒకే ఒక ఇదేంటి అని అంటే నేను మహాజ్ఞానిని, ప్రౌడ్నెస్, ఇగోనెస్ ఉంది. ఆ ఇగోనెస్సే చివరికి ధర్మం కళ్ళు మూసేసింది అన్నమాట. కాబట్టి మిత్రులారా, మన నిజ జీవితంలో కూడా మన దగ్గర ఉన్నటువంటి ఏ పరిస్థితినైనా సరే మనం ఎలా ఎదుర్కోవాలనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు పేదరికాన్ని ఎలా ఎదుర్కోవాలి, అదేవిధంగా ఎంతో కొంత డబ్బు మన చేతికి వచ్చినప్పుడు అప్పుడు మన విఘ్నతని ఎలా ప్రదర్శించాలి. అంటే డబ్బు లేనప్పుడు పేదరికాన్ని ఎదుర్కొన్నాం, డబ్బు వచ్చినప్పుడు చూడండి కొంతమంది లగ్జరీ, వాడికి అవసరం లేకపోయినా కార్లు కొనేస్తాడు, వాడికి అప్పులున్న ఈఎంఐలో పెట్టి కార్లు కొంటాడు. ఓకే, తీరా చూస్తే వాడు జీరో అయిపోతాడు. కానీ సొసైటీలో మాత్రం షో ఆఫ్ చేయాలి, బిల్డప్ చేయాలి. నీ కారు లేకపోతే ఏముంది, బండి మీద తోలితే ఏముంది, పేదరికం నుంచి వచ్చినట్టువేగా. కానీ కుదరదు వాడికి. ఓవర్ నైట్ డబ్బు రాగానే ఇమ్మీడియట్గా వాడు కారు కొనేయాలి, ఈఎంఐ పెట్టి ఒక 20 లక్షలు పెట్టి కారు కొనాలి, నెలకి 20,000 కట్టాలి, షో ఆఫ్. ఇది ఎవరికి నష్టం? నీకే నష్టం కదా. కాబట్టి మిత్రులారా, ఈఎంఐల్లో ఇళ్ళు, ఈఎంఐలో కార్లు కొని విపరీతంగా వాటికి డబ్బులు కట్టుకుంటూ మెంటల్ టెన్షన్లు పడుతూ ఇలా షో ఆఫ్లు, బిల్డప్లు ఇవ్వడం కంటే మన దగ్గర ఉన్నదాన్ని జాగ్రత్తగా దాచుకుంటూ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అంటే పేదరికాన్ని ఎదుర్కోవాలి, డబ్బు వచ్చినప్పుడు ఆ ఫేమ్ని లేదా ఆ డబ్బుని మనం కాపాడుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా గర్వంతో విర్రవీగితే నువ్వు కార్లు, బిల్డింగ్లు, వజ్రాలు అన్నీ కొనేసావు అనుకో, చివరికి అప్పులు పాలై రోడ్డు మీద నుంచోవాలి. అప్పుడు మళ్ళీ నువ్వు పేదరికంలోకి వెళ్తావు, అప్పుడు మళ్ళీ అవహేళనలో గురవుతూ ఉంటావు. సో ఏది అయినప్పటికీ కూడా ఈ రాబర్ట్ హ్యూస్ కానీ ఈ రావణాసురు క్యారెక్టర్స్ అన్నీ కూడా మనకి తెలిపేది ఏంటి అంటే గర్వం నిన్ను కిందకి తీసుకువెళ్తుంది, వినయం, వినయం ఇవన్నీ కూడా మనిషిని పైకి తీసుకెళ్తూ ఉంటాయి. కాబట్టి మనకు విజనరీగా మారే క్రమంలో పేదరికాన్ని ఎదుర్కోవడం తెలుసుకోవాలి. డబ్బు వచ్చిన తర్వాత ఆ ఫేమ్ని ఎదుర్కోవటం, ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు, ఈ విచక్షణ, నాలెడ్జ్కి విజ్డమ్కి తేడా అదే. ఎదుటివాడు మంచివాడా చెడ్డవాడా అనేది అంచనా వేయటం చిన్న చిన్న పనుల ద్వారా, అంటే వాడు చేసే చిన్న మాటలు, చిన్న పనులు మనకి వాడిలో ఉన్న బుద్ధిని బయట పెట్టేస్తాయి. కాబట్టి అలాంటి వాటిని పట్టుకోవటం, ఈ విచక్షణతో మనం వ్యవహరించడం, హుందాగా వ్యవహరించడం, ఇవన్నీ కూడా మనిషిని ఉన్నత స్థితికి విజనరీగా మారుస్తాయి. లేకపోతే
అహంభావంతో మనం ఉంటే నష్టపోతాం. అదేవిధంగా మనిషిని అంచనా వేయలేకపోతే ఇంకా పాతాళానికి వెళ్ళిపోతాం. సో పేదరికంలో ఉన్నప్పుడు పేదరికాన్ని జయించాలి, ఎదిరించాలి. డబ్బు ఉన్నప్పుడు మనం ఆ ఫేమ్ని కాపాడుకుంటూ మన బంధువుల్ని, వెల్విషర్ని, మంచివాళ్ళని మన దగ్గర పెట్టుకోవాలి. వీళ్ళు తేడా ఉన్నప్పుడు వీడిని తేడాగానే బయటికి తోసేయాలి. సో ఈ విచక్షణ కూడా మనం తెలుసుకోవాలి. సో మిత్రులారా, ఇది ఈరోజు మనం చర్చించే అంశం. ఎలా ఉందో మీ కామెంట్లో ఒకసారి పెట్టండి. అంటే మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కొంచెం మీరు ఎక్కడ మనం పెంచాలి, ఎక్కడ తగ్గించాలని ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. ఓకే, ఇది ఈరోజు టాపిక్. మరొక మంచి టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.